సో ప్రీవియస్ వీడియోలో మనం డెఫినేషన్ కంప్లీట్ చేసుకున్నాం, మోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ పార్టీస్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ, రైట్? కెపాసిటీ టు బికమ్ ఏ మెంబర్ అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సో కెపాసిటీ టు బికమ్ మెంబర్లో ఫస్ట్ది మైనర్. సో జనరల్ ఆన్సర్ నో, మైనర్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఇన్ ఏ కంపెనీ, రైట్? దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, డిస్కస్ చేద్దాం. రైట్? సో ఒకవేళ పొరపాటున కంపెనీ షేర్స్ అలాట్ చేసేస్తుంటే ఏం చేద్దాం? రైట్? ఇప్పుడంటే కంప్యూటరైజ్డ్ నానా, రైట్? డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ ఇవన్నీ ఇచ్చి ఆటోమేటిక్గా మైనర్కి అలాట్మెంట్ సిస్టమ్ అసలు చేయనంటుంది. ఒకప్పుడు మాన్యువల్ కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చేవి, అందులో ఒక మైనర్ కూడా అప్లై చేసేసాడు, రైట్? మైనర్కి పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, రైట్? సో ఒక మైనర్ తన ఓన్ నేమ్ మీద షేర్స్ అప్లై చేశాడు, కంపెనీ పొరపాటున షేర్స్ అలాట్ చేసేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, రైట్? సో ఇవాళ రోజు నీ తప్పు జరగడానికి ఛాన్స్ లేదు, రైట్? ఒకవేళ కంపెనీ పొరపాటున మైనర్ పేరు మీద షేర్స్ అలాట్ చేసి ఉంటే ఏం చేయాలి? రైట్? ఒకటి, మైనర్ కాంట్రాక్ట్ని రెప్యుడేట్ చేసేయచ్చు. రైట్? ఏదైతే సైన్ చేశాడో షేర్లు అలాట్ చేయమని, రైట్, దాన్ని రెప్యుడేట్ చేసేసి వాడు ఎంటైర్ డబ్బులు రిఫండ్ తీసుకొచ్చిన ఎంటైర్ డబ్బులు రిఫండ్ అడగచ్చు, రైట్? అంతేగాని కంపెనీ షేర్స్ అలాట్ చేస్తుంది కాబట్టి, రైట్, మళ్ళీ దాన్ని నేను ఇప్పుడు ఏమీ చేయలేను, మీరు కాల్స్ పే చేయాల్సిందే అని చెప్పి, రైట్, కంపెనీ అడగడానికి లేదు, రైట్? నో కాల్స్, రైట్? కాల్స్ మేక్ చేయడానికి లేదు. ఈవెన్ గార్డియన్ కూడా, రైట్, మైనర్ని కానీ గార్డియన్ కానీ ఇద్దరిని కూడా కాల్స్ అడగడానికి లేదు, రైట్? మరి ఏం చేయాలి? రిఫండ్. ఒకవేళ కంపెనీ ఫైండ్ అవుట్ చేస్తే షేర్స్ అలాట్ చేసినట్టుగా, రైట్, రిఫండ్ చేసేయాలి, రిప్యుడేట్ చేసేసి, రైట్, రిఫండ్ ఇచ్చేయాలి. సో ఒకవేళ మైనర్ కాల్ ఇస్తే మైనర్ అంతటి మైనరే, నేను అప్లై చేశాను, రైట్, మీరు గుడ్డిగా అలాట్ చేస్తారు, రైట్, నాకు తర్వాత తెలిసింది మైనర్ పేరు మీద షేర్స్ అలాట్ చేయించుకోకూడదంట, మీ షేర్లు మీరు తీసుకొని నా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని మైనర్ అంతటి మైనరే రియలైజ్ అయ్యి చెప్పొచ్చు. లేదా కంపెనీ అలాట్మెంట్ చేసిన తర్వాత, రైట్, ఆడిట్ చేసేటప్పుడు చూశాడు ఏంటి మైనర్కి అలాట్ చేశారని. సో అలా ఒకవేళ ఐడెంటిఫై చేస్తే, రైట్, కంపెనీ కూడా ఏం చేయొచ్చు? అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసేసి, రైట్, మైనర్ డబ్బులు మైనర్కి ఇచ్చేయచ్చు. అంతే తప్ప కాల్స్ మేక్ చేయడానికి లేదు, మైనర్ నుంచి కానీ గార్డియన్ నుంచి కానీ. సరే, ఎవరో చూడలే, వాడు మేజర్ అయిపోయాడు, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? రైట్, వాడు మేజర్ అయిపోయాడు, ఆటోమేటిక్గా మెంబర్ అవ్వడు. మేజర్ అయినంత మాత్రాన, రైట్, వాడు ఆటోమేటిక్గా మెంబర్ అవ్వడు. కానీ మెంబర్షిప్ని యాక్సెప్ట్ చేస్తూ వాడు ఏదైనా డైరెక్ట్ యాక్ట్ కానీ ఇండైరెక్ట్ యాక్ట్ కానీ, అంటే మెంబర్ అవుదామనే ఇంటెన్షన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. డైరెక్ట్ అంటే నథింగ్ బట్ కంపెనీకి చెప్తాడు, నేను మేజర్ అయ్యాను, మీరు ఏవైతే షేర్స్ అలాట్ చేశారో, రైట్, వాటిని రెగ్యులరైజ్ చేసేయండి, రైట్, నేను మెంబర్గా కొనసాగడానికి అంగీకరిస్తున్నాను, రైట్, యాక్సెప్టెన్స్ ఇస్తాడు. సో అలా యాక్సెప్టెన్స్ కాకపోతే ఇండైరెక్ట్గా అంటే నథింగ్ బట్ కంపెనీ ఇస్తున్న డివిడెండ్లు ఎంజాయ్ చేస్తున్నాడు, రైట్ షేర్స్ ఎంజాయ్ చేశాడు, బోనస్ షేర్స్ ఎంజాయ్ చేశాడు, వాటన్నిటిని అమ్ముకున్నాడు, రైట్? ఇదంతా ఇండైరెక్ట్గా ఏంటి? కంపెనీలో మెంబర్గా కొనసాగడానికి వాడు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి కన్సెంట్ అది. సో అలా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కన్సెంట్ ఇచ్చినట్లయితే కనుక, రైట్, వాడు మెంబర్గా కొనసాగుతాడు, రైట్? హీ విల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ, రైట్? నెక్స్ట్ ఎక్సెప్షన్ చెప్పుకున్నాం. మైనర్ పేరు మీద షేర్స్ అలాట్ చేయడం కుదరదు అని చెప్పినప్పుడు దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది నాన్న. బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్, దట్ టు ఫుల్లీ పెయిడ్. ఫుల్లీ పెయిడ్ షేర్స్, రైట్, మైనర్ పేరు మీద అలాట్ చేయొచ్చు. అంటే మైనర్ పేరు మీదే షేర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అలాగే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో కూడా మైనర్ నేమే ఎంటర్ చేయొచ్చు. సో గార్డియన్ నేమ్ అవసరం లేదు, రైట్, డైరెక్ట్గా మైనర్ నేమే ఎంటర్ చేయొచ్చు, రైట్? ఇది ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, రైట్? ఒకవేళ ఎక్సెప్షన్ ఏంటి? మైనర్ జనరల్ రూల్,
minor cannot become member of a company. Exception, right, by way of transfer, that to transfer of fully paid up shares, right, in the name of minor is accepted, and register of members లో minor name నే ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్, షేర్ సర్టిఫికేట్ కూడా మైనర్ నేమ్లోనే షేర్ సర్టిఫికేట్ కూడా మైనర్ నేమ్లోనే ఇవ్వచ్చు. రైట్, గార్డియన్ నేమ్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటిది. రైట్, ఇది మైనర్కి సంబంధించింది. నెక్స్ట్ అన్న కంపెనీ. రైట్, ఏదైనా కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొంటుంది, మనకి సబ్సిడరీ హోల్డింగ్ కంపెనీ రిలేషన్షిప్ ఎలా వస్తుంది, ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొంటుంటే. రైట్, సో కంపెనీ కెన్ బికమ్ మెంబర్ ఇన్ అనదర్ కంపెనీ. రైట్, ప్రొవైడెడ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఆథరైజేషన్ కనుక ఉన్నట్లయితే, రైట్, ఏ కంపెనీ కెన్ పర్చేస్ షేర్స్ ఇన్ అనదర్ కంపెనీ అండ్ బికమ్ మెంబర్. రైట్, మళ్ళీ ఓపీసీలో మనం చూసాం, ఓపీసీ కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కొనకూడదు, ఓపీసీలో ఇంకే కంపెనీ షేర్స్ కొనకూడదు. రైట్, సో అవి గుర్తుపెట్టుకుంటే, సో జనరల్ రూల్ ఏంటంటే కంపెనీ కెన్ బికమ్ మెంబర్ ఇన్ అనదర్ కంపెనీ. అలాగే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీలో షేర్స్ కొనకూడదు, కానీ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీలో షేర్స్ కొనవచ్చు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే, రైట్, జనరల్ రూల్ ఏంటంటే ఎస్, కంపెనీ కెన్ బికమ్ మెంబర్ ఇన్ అనదర్ కంపెనీ, రైట్, ఇఫ్ ఇట్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజెస్. రైట్, నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ట్రేడ్ యూనియన్. రైట్, కోఆపరేటివ్ సొసైటీ కానీ ట్రేడ్ యూనియన్ కానీ ఇఫ్ రిజిస్టర్డ్ అండర్ ద రెస్పెక్టివ్ యాక్ట్. రైట్, సొసైటీ అయితే కనుక సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860, అలాగే ట్రేడ్ యూనియన్ యాక్ట్ అయితే, ట్రేడ్ యూనియన్స్ అయితే కనుక ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం రిజిస్టర్ అయి ఉంటే కనుక వీళ్ళు లీగల్ పర్సన్స్ అవుతారు. రైట్, లీగల్ పర్సన్స్ అవుతారు కాబట్టి ఎస్. రైట్, సో లీగల్ పర్సన్స్ అవుతారు కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ కానీ ట్రేడ్ యూనియన్ కానీ కంపెనీలో షేర్స్ కొనొచ్చు, మెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్ నాన్న ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్, నో, ఏ బిగ్ నో. రైట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ మెంబర్ అవ్వకూడదు, కానీ జాయింట్ హోల్డర్స్గా పార్ట్నర్స్ ఏం చేయొచ్చు, రైట్, జాయింట్ హోల్డర్స్గా షేర్స్ని అప్లై చేసుకోవచ్చు. రైట్, దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. సెక్షన్ 8 కంపెనీలో డైరెక్ట్గా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ ఎంటర్ అవ్వచ్చు, రైట్, మెంబర్గా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మనం సెక్షన్ 8 కంపెనీలో చదువుకున్నాం. రైట్, మళ్ళీ అదే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాం. నెక్స్ట్ హెచ్యుఎఫ్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ నో. రైట్, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కర్త, ఇన్ ద నేమ్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఓన్ నేమ్లో కుదరదు. రైట్, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ కర్త అప్లై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ట్రస్ట్, నో, లీగల్ పర్సన్ కాదు కాబట్టి రైట్, ట్రస్ట్ అప్లై చేయలేదు, కంపెనీలో మెంబర్ అవ్వలేదు. నెక్స్ట్ జాయింట్ హోల్డర్స్, ఎస్, రైట్, 4-5 కలిసి షేర్స్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫారినర్స్, ఎస్, బట్ సబ్జెక్టెడ్ టు ఫెమా యాక్ట్. రైట్, సబ్జెక్టెడ్ టు ఫెమా. ఒకవేళ వాడు ఏలియన్ ఎనిమి అయ్యాడు అనుకోండి, ఏదైనా కంట్రీతో మనకి వార్ బ్రేక్ అయింది, ఆ కంట్రీకి సపోర్ట్ చేసే కంట్రీస్ అన్నింటినీ కూడా ఏలియన్ ఎనిమీస్గా డిక్లేర్ చేస్తాం. సో అలాంటప్పుడు వాళ్ళు ఎటువంటి రైట్స్ ఎన్ఫోర్స్ చేయలేరు, యాజ్ ఏ షేర్ హోల్డర్ ఎటువంటి రైట్స్ని ఎన్ఫోర్స్ చేయలేరు. రైట్, నెక్స్ట్ గవర్నమెంట్, ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైట్, వీళ్ళందరూ కూడా కంపెనీస్లో షేర్స్ పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సాల్వెంట్, నో, ఇన్సాల్వెంట్గా కొనసాగుతున్న వాళ్ళు కూడా రైట్, వాడు ఇంకో ఏ కంపెనీలో మెంబర్గా అప్లై చేయలేడు. రైట్, ఇంకో వాడు ఇన్సాల్వెన్సీ మొత్తం కూడా డిశ్చార్జ్ అయిపోయేంత వరకు కూడా ఏ కంపెనీలో మెంబర్గా అప్లై చేసుకోలేడు. రైట్, కానీ ఆల్రెడీ మరి ఇప్పుడు వాడు ఏదైనా కంపెనీలో మెంబర్ అనుకోండి, ఇన్సాల్వెన్సీ రైట్ జరుగుతున్నంతసేపు కూడా రైట్, ఎవరైతే ఉన్నారో అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో రైట్, వాడు మేనేజ్ చేస్తాడు, వాటిని అమ్మాలి కదా మరి. రైట్, కానీ అంతవరకు కూడా వాడే మెంబర్గా కొనసాగుతూ ఉంటాడు. రైట్, కానీ దాన్ని సేల్ చేసే రైట్కి మొత్తం కూడా అఫీషియల్ అసైనీ ఆర్ అఫీషియల్ రిసీవర్ చేతిలో ఉన్నా కూడా రైట్, ఇన్సాల్వెంటే కంటిన్యూస్. ఇన్సాల్వెంట్ ఎవడైతే ఉన్నాడో హీ విల్ కంటిన్యూ యాజ్ మెంబర్. రైట్, అఫీషియల్ రిసీవర్ జస్ట్ సేల్ చేసి పర్చేస్ చేయగలడు, అంతేగాని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో అఫీషియల్ అసైనీ ఆ రిసీవర్ నేము ఎంటర్ చేయలేము రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో. రైట్, రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఎవరి పేరు కంటిన్యూ అవుతుందనా రైట్, ఎవడైతే ఇన్సాల్వెంట్ పిటిషన్ వేసి ఉన్నాడో రైట్, వాడే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో నేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్, ఇది కెపాసిటీ టు బికమ్ మెంబర్స్.